మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. సో అంటే ఒక ఫన్ మోడ్ లో కనిపిస్తున్నారు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు. సినిమా ఈ ఫిలిం ఎఫెక్ట్ అంతా అదే రిఫ్లెక్ట్ అయిందా సినిమా ఎఫెక్ట్, మన వాళ్ళు యాక్టింగ్ ఎఫెక్ట్, స్పెషల్లీ ఫ్రెండ్స్ మాత్రం మర్చిపోరు మీరు. అంటే అదే అంటున్నా కదా, మళ్ళీ చింపేసారు. ఫిలిం చూస్తున్నట్టు లేదు, సినిమాటిక్ అడ్వాంటేజ్. యూజువల్లీ ఎనీ ఫిలిం పీపుల్ విల్ టేక్ ఏ సినిమాటిక్ అడ్వాంటేజ్ తీసుకుంటారు, జంప్ కట్కి దీనికి. సినిమాటిక్ అడ్వాంటేజ్ చాలా తక్కువ తీసుకుంటారు. అది కూడా ఒక పాయింట్ నాకు బాగా నచ్చింది. సినిమాటిక్ అడ్వాంటేజ్ తీసుకోకుండా రాయడం చాలా కష్టం ఈ రోజుల్లో. సో యా, యాక్చువల్లీ కొంచెం బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్, పెద్ద ఫిలిమ్స్ అన్నీ కొంచెం ఈ మధ్య పోస్ట్పోన్ అవుతున్నాయి. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తున్నారు, తర్వాత మారుతున్నాయి. స్పిరిట్కి వచ్చేసరికి మీరు మార్చ్ చేశారు. సో యాజ్ ఆఫ్ నో ఆ డేట్ ఏముంటుంది? ఉంటుంది. సో నో చేంజెస్ సార్? ఏది ఇట్లా అవుతున్నారు అందరూ? ఉంటుంది డూడ్, అంటే మేము అందుకే చేసుకున్నాం కదా ఉత్తరేసింది. నీ డౌట్ ఏంటి అసలు? అంటే కొన్ని పోస్ట్పోన్మెంట్లు అవుతున్నాయి కదా చాలా బిగ్ ఫిలిమ్స్. సో యాజ్ ఆఫ్ నో ఎలా ఉంది షెడ్యూల్ అని? ఎప్పుడు బాగానే ఉంది. అంటే నేను మస్తు 50 days చేసినాము, ఇంకో 65 days ఉంది. విల్ బి డన్. టైంకి వస్తాం. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. సందీప్, సేమ్ కంటిన్యూషన్ టు ద సేమ్ థింగ్. అంటే లైక్ యూ మెన్షన్ డేట్, ఓకే March 5th ఖచ్చితంగా వస్తామని చెప్పేసి, బట్ యూ హ్యావ్ ఏ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ రాజమౌళి గారు. అండ్ ఆయనది కూడా సేమ్ ఏప్రిల్కే వస్తుంది వారణాసి అనే సినిమా. సో రెండు కూడా ఆల్మోస్ట్ 1000 crore కంపాటబుల్ ఫిలిమ్స్. సో ఆ వన్ ఫిలిం ఇంకా పెద్దదండి. అదే, సో ఆ 1 month గ్యాప్ అనేది ఆ 1 month గ్యాప్ అనేది సరిపోతుంది అనుకుంటున్నారా? టికెటింగ్ విండో కానీ లేదంటే ఆ బిజినెస్ పాకెట్కి కానీ సరిపోతుంది. 37 days ఉంది కదా, 30 days సరిపోతుంది అనుకుంటున్నా. ఎందుకంటే అది బిగ్ పాకెట్ ఫిల్మ్స్ కదా, సో దానికి ఉన్న రీచ్ జరుగుతాం. అయితే మరి మీకు అది రాలేదు అప్పటి నుంచి. ఏం కాదు, సరిపోతుంది. యా.